క్లౌడ్ బర్స్ట్ తో ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ కకావికలమైంది. ఉత్తర కాశీలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ధరాలీలో గ్రామం బురద రాళ్లతో నిండిపోయింది. ధరాలీలో దాదాపు 70 మందిని రెస్క్యూ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా విస్తరించుకుపోయిన బురద రాళ్లను అవసరమైన చోట తొలగిస్తున్నారు. మరో 50 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ బృందాలు 190 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఉత్తర కాశీలో విపత్తు తీవ్ర నష్టాన్ని కలిగించిందని సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. ధరాలి ప్రాంతంలో పర్యటించిన పుష్కర్ సింగ్ ధామీ బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆకస్మిక వరదలు ధరాలి ప్రాంతాన్ని సర్వనాశనం చేశాయని తెలిపారు. ఇప్పటివరకు 274 మందిని కాపాడినట్లు చెప్పారు. భారీ వర్షాలు, విరుగుపడుతున్న కొండ చర్యలు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు సవాల్గా మారాయి. ధరాలీకి వెళ్లే రోడ్లనే మూసుకుపోయాయి. డజన్ల కొద్దీ పర్యాటకులు పలు చోట్ల చిక్కుకుపోయారు. ఇళ్లు, హోటళ్లు, రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు హర్సిల్ సైనిక స్థావరానికి చెందిన కొంతమంది సైనిక సిబ్బంది సహా పలువురి ఆచూకీ తెలియటం లేదు.